దేవుని నామమున కూడి వచ్చిన అందరికీ వందనాలు. పోయిన వారం మనం ఎవరి కోసం చెప్పుకున్నామండి? దీనా కోసం చెప్పుకున్నాం కదా. దీనా ప్రేమలో పడి మోసపోయింది అని చెప్పి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఈ రోజుల్లో చాలామంది అలాగే ఉంటున్నాము. దేవుడు యుగాంతమందు బుద్ధి చెప్పడం కోసం మనకు అన్నీ రాయించాడు అని చెప్పి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు గ్రంథంలో మంచిగా ఉండాలని కాదు, దేవుడు ప్రతి విషయంలో ఏది అవసరమో మనకి అన్నీ ముఖ్యంగా ఈ జీవితంలో ఎలా నడుచుకోవాలి, ఇప్పుడు ఈ సమాజంలో ఉన్న మనకి ఎలా నడుచుకోవాలి, ఎలాగా బ్రతకాలి, ఎలా జీవించాలి అని చెప్పి మనకి చెప్పడం కోసం మనకు ఒక హెచ్చరికలాగా ముందుగా ఇప్పుడు మనకు తుఫాను వస్తే మనం ఏం చేస్తారండి? హెచ్చరిక చేస్తారు కదా, ఎందుకు జాగ్రత్తగా ఉండమని. అలాగే బైబిల్లో మన కోసం ఇలాంటి చాలా రాయబడ్డాయి. కొన్ని కొన్ని ఇష్టమైన మట్టుకే చదువుతూ ఉంటాం కదా. మార్నింగ్ లేచిగానే బైబిల్ ఓపెన్ చేయగానే ఒకటి చదువుతాం, అది ఇష్టమైంది కాబట్టి అది చదివితే అక్కడితో క్లోజ్ చేద్దాం, దానికి పైన ఏముందో చదవం. దేవుడు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. అటు రీతిగానే మనం ఏం చేద్దాం? ఎందుకు ప్రేమించమన్నాడు దానిపై చదవం, ఏం చేద్దాం? ప్రేమించమన్నాడు కాబట్టి ఏం చేద్దాం? అందరినీ ప్రేమిద్దాం. అది కాదు కదా, దాని వాక్య సారాంశం ఏంటో, అది దేనికోసం, ఎందు నిమిత్తం, ఏ సబ్జెక్ట్లో, ఎప్పుడు, అంటే ఏ టాపిక్ కోసం దేవుడి ఇది చెప్పాడు, దాని సారాంశం ఏంటి, దాని అర్థం ఏంటి, ఎందుకు ఇది వాడాడు అని చెప్పేసి మనం బాగా అనాలిసిస్ చేస్తే, బైబిల్ స్టడీ చేస్తే అప్పుడు మనకు తెలుస్తుంది. చదివేయడం, ఇది నాకు ఇది ఇచ్చేసాడు దేవుడు, ఈ వాగ్దానం ఇచ్చేసాడు, లేకపోతే ఈ రోజు ఇది ఇచ్చాడంటే అయితే నేను ఎవరొకరు ఖచ్చితంగా ప్రేమించే తీరుతాను ఈరోజు, అది కాదు. అందుకనే కదా మనం పోయిన వారం మాట్లాడుకున్నాం, తల్లిదండ్రులుగా కూడా మన బాధ్యత బిడ్డల పట్ల ఎలాగుంది, మనం ఇచ్చిన బహుమానాన్ని భద్రం చేసుకుంటున్నామా, కాపాడుకుంటున్నామా. తల్లిదండ్రులుగా నువ్వు నీ బిడ్డలకి ఏం నేర్పిస్తున్నావు? మీ బర్త్డే కదా పిల్లలు ఎదుగుతారు, నేను చూసే కదా నేర్చుకుంటారు. నీవు ఆస్తుల్ని, అంతస్తుల్ని, బహుమానాల్ని కాదు దేవుడికి ఇవ్వాల్సింది. ఏమి ఇవ్వాలి దేవుడికి? మనం దేవుణ్ణి ఇవ్వడమే అదే గొప్ప ఆస్తి. మన బిడ్డలకు మనం ఇచ్చేది ఆస్తులు ఇస్తాం, స్థలాలు ఇస్తాం, ఇల్లు రాస్తాం, చదువునిస్తాం, ఉద్యోగాలు, ఇవి కాదు అసలు. ఇవి ఎంత మాత్రం కాదు. దేవుణ్ణి కలిగి ఉంటే అదే మనం గొప్ప భాగ్యం. దేవుణ్ణి కలిగి ఉంటే అన్నీ మన దగ్గరకు వస్తాయి. దేవుడిని కలిగి ఉంటే సమస్తము మనం కలిగి ఉన్నట్టే. అది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఈవి. మనకి దేవుడు పొందడం, అన్ని జనులు తెలుసుకోలేక ఆ నిజమైన దేవుణ్ణి అనుసరించలేక కోల్పోతున్నారు. నిజమైన దేవుడు ఎవరు తెలుసుకోలేక. ఇప్పుడు ఈ క్షణం దేవుడు మనం పిలుచుకుంటే నీ గతి ఏమవును? నువ్వు ఎక్కడికి చేరతావు? కాబట్టి నీవు నీ నీ ఎడల, నీ భర్త ఎడల నువ్వు ఐక్యత కలిగి మీ మధ్యన సంబంధం బాగుంటే నేను చూసేదిగా నీ బిడ్డలు కూడా దేవుళ్ళు కట్టబడతాడో, ఫలిస్తారో, అభివృద్ధి పొందుతారు. అలాగే ఈరోజు లేయ కోసం తెలుసుకున్నాం కదా. లేయ ఆశీర్వదింపబడింది దేవుని చేత. భర్త చేత దూషింపబడినప్పటికీ దేవుని చేత ఆశీర్వదింపబడింది. ఇక్కడ లేయ నుంచి మనం ఇంకొకటి నేర్చుకోవచ్చు. లోకం వెలివేసినప్పటికీ, మనుషులు లెక్క చేయనప్పటికీ, నీ కన్నా బిడ్డలే కావచ్చు, నేను కట్టుకున్న భర్తే కావచ్చు, ఎవరిని దూషించి నేను వెలివేసిన పక్కన ఎట్టేసిన దేవుడు ఆశీర్వదిస్తే చాలు మనకు. అది ఫరో మోషే ఇశ్రాయేల్ని విడిపించడం కోసం దేవుడు ఎన్నుకున్నాడు మోషేని కదా. దానికోసం వాళ్ళు ఇశ్రాయేల్ని బయట తీసుకురావడానికి వాళ్ళు ఎన్నుకున్నప్పుడు చాలా సూచక్రియలు చేస్తాడు కదా. వాళ్ళు బయట తీసుకురావడానికి తెగుళ్ళు వస్తాయి, అవన్నీ చాలా సూచక్రియలు చేస్తాడు, చాలా అద్భుత కార్యాలు చేస్తాడు. కానీ బైబిల్ చదివితే మనకు కనిపిస్తుంది ఫరో హృదయమును యెహోవా కఠినపరచెను. అదేంటిది కదా. ఇప్పుడు మోషేని ఏర్పరచుకున్నాడు, వాళ్ళని విడిపించడం కోసం ఏర్పాటు చేసుకున్నాడు. దానికోసం పాపం కింద మీద పడ్డాడు, సూచనలు క్రియలు చేశాడు, చాలా చేశాడు, వచ్చాడు, వెంట తరివేరు. మీ అందరికీ తెలిసింది, తెలియదు ఏం కాదు కదా. ఇశ్రాయేల్ని బయట తీసుకోవడానికి తరివేరు కదా. ఇవన్నీ చేశాడు కదా. సింపుల్గా ఆయన మనసే మార్చేసి ఫరోను తీసుకెళ్ళిపో, ఇశ్రాయేల్ని ఎందుకులే తీసుకెళ్ళిపో అంటే కదా, సింపుల్గా అయిపోద్ది కదా, అవునా. కానీ యెహోవా ఫరో హృదయమును కఠినపరిచారు. దేవుడే కఠినపరిచాడు. ఎందుకని ఎప్పుడైనా ఆలోచించారా మీరు? నాకైతే అనిపించింది,
ఇప్పుడు అంత మనసు మార్చే కన్నా ఫరో మనసే మార్చేసి పంపించేతే కదా, ఇశ్రాయేల్ జనులను విడిపించేతే కదా. దానికోసం మోషేని ఏర్పరచుకోవడం, కావాలనే దేవుడే ఫరో హృదయాన్ని కఠినపరిచేది. అంతా దేనికోసమండి? ఆయన కార్యం అలా జరగాల్సింది, అది అలా రాయబడింది కాబట్టి లేఖనంలో అది నెరవేరాలి కాబట్టి దేవుడు ఆ ఇప్పుడు ఇందాక మనం ఆడుకున్నాం కదా, మనం విలువ పెట్టి కొనబడ్డాం. ఇవన్నీ చేసి మనం బయటకు వస్తే కానీ అప్పుడు ఇశ్రాయేల్కి దేవుని విలువ తెలుస్తుంది. అంత చేసే బయటకు తీసుకొస్తే ఏం చేశారండి ఇశ్రాయేల్ కదా? సనుక్కున్నారు, దేవుని మర్చిపోయారు. మేము అక్కడే మంచిగా ఎన్వి తింటాం, మేము అలాంటి తీసుకొచ్చి మాకు రుచి ఏమీ లేనిది ఇలాంటి ఫుడ్ పెడుతున్నారు అని చెప్పేసి ఫుడ్ విషయంలో, తిండి విషయంలో సనుక్కున్నారు. చనిపోవడానికి తీసుకొచ్చారు, మనకు సమాధానం లేవు, ఎన్ని అన్నారండి. ఎప్పటి నుంచో దేవుడు మహిమను చూస్తున్నారు, ఆశ్చర్యకార్యాలు చూశారు, అద్భుత కార్యాలు చూశాడు కదా. చనిపోయి తిరిగి బ్రతికించాడు దేవుడు. వాళ్ళ వస్త్రం కాలేదు, వాళ్ళ చెప్పులు అరగలేదు. ఇన్ని చేసినా ఏం చేశారు వాళ్ళండి? కృతజ్ఞత లేకుండా ఏం చేశారు? ద్వేషించారు, దేవుణ్ణి మర్చిపోయారు. మనకి మానవులుగా మనకున్న మానవ సహజం ఏంటంటే మర్చిపోవడం కదా. ఈజీగా మనకి నిన్న ఏం జరిగిందో గుర్తుండదు. అలాంటిది ఇన్ని అద్భుత కార్యాలు చేసి దేవుడు ఏం చేశారు? దేవుణ్ణి మర్చిపోయారు చేసిన కార్యాలు. దేవుడు ఎలా మమ్మల్ని తీసుకొచ్చాడు, ఏ రీతిలో మమ్మల్ని అద్భుత కార్యాలు చేశాడు, ఎలాగ అక్కడి నుంచి మమ్మల్ని బయటపడేస్తున్నది కేవలం పూర్తిగా మర్చిపోయారు. విశ్వాసం లేదు, కృతజ్ఞత లేదు. ముందుగా కృతజ్ఞత లేదు. ఎంత చేసి బయటకు తీసుకొచ్చాడు కాబట్టి దేవుడు అప్పుడే కృతజ్ఞత లేకుండా ఇలా మాట్లాడారంటే ఈ లెక్కలో ఇంక ఈజీగా ఫరో హృదయం మార్చేసి తీసుకొచ్చేస్తే ఇంకా లెక్క ఉండదు కదా. దేవుడు అంటే ఇంకా భయమే ఉండదు, దేవుడు అంటే లక్ష్యమే ఉండదు, దేవుడు అంటే గురే ఉండదు. కాబట్టి ఇదంతా లేఖనానుసారంగా జరగవలసి ఉంది కాబట్టి దేవుడు దానికోసమే ఈ ఫరో హృదయాన్ని కఠినపరిచాడు. బైబిల్ మనం చాలా చాలా బాగా స్టడీ చేస్తే కానీ కొన్ని అర్థం కావండి. దేవుడు ఈజీగానే దేవుడు ఇచ్చేది, దేవుడు వీళ్ళు తెలియదు అంతే కదా. నీకు తేకనే వస్తే ఊరుకునే ఏది తెలియదురా, నీకు కష్టపడితే తెలుస్తుంది అంటారు కదా పిల్లల్ని. చాలామంది ఊరుకుని వచ్చేది నీకు ఏం తెలుస్తలేదు, అందుకని వాళ్ళు తయారవుతున్నావు, కష్టపడరా నీకు తెలుస్తుంది ముందు ముందు అంటారు కదా పని. అందుకు కాబట్టి దేవుడు మనకి కొన్ని మన జీవితంలో కొన్ని నష్టాలు గుండా ప్రయత్నము, కొన్ని ఇబ్బందులు గుండా మనం వెళ్తున్నామంటే అది దేవుడు కార్యం కోసమే మళ్ళీ ఇది ఇచ్చాడు. దేవా నువ్వు నన్ను చూడట్లేదా, నాకు ఈ పరిస్థితి ఇచ్చేవేంటి, నీ సన్నిధిలో ఉంటున్నాను, నువ్వు చెప్పేవన్నీ చేస్తున్నాను, చాలా విశ్వాసంగా ఉంటున్నాను, ప్రార్థన చేసుకో, ఇది కాదు. క్రైస్తవుడు అన్నంత మాత్రాన, దేవుణ్ణి ఎరిగేవు మనం క్రైస్తవుడు అన్నంత మాత్రాన అన్నీ సంతోషాలే ఉండాలి అని లేదు. ఎప్పుడైతే ఇరుకులు ఇబ్బందులు కూడా నువ్వు ప్రయాణం చేస్తున్నావో అప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవుడు అనిపించుకుంటావు. నీ జీవితం సాఫీగా సాగిపోతే దేవుడు అక్కర్లేదు, అసలు మనం అక్కర్లేదు, అప్పుడు దేవుడు అక్కర్లేదు, మనం అడగాల్సిన పని ఉండదు, ఏమీ ఉండదు. కానీ ఇరుకులు ఇబ్బందులు కూడా మనం ప్రయాణిస్తూ వెళ్తున్నాము అని అంటే దేవుడు మనల్ని పరిశోధిస్తాడు, ఒక్కొక్కసారి పరిశీలిస్తాడు. గొప్ప గొప్ప భక్తులకే చాలా ఇబ్బందులు వచ్చాయి, శోధనలు వచ్చాయి. అబ్రహాముని చూసుకోవచ్చు, తన ఏకైక కుమారుణ్ణి ఏమన్నాడు. ఇలాగా చాలా ఇబ్బందులు గుండా ప్రయాణం చేసినప్పటికీ మనల్ని దేవుడు విడిచిపెట్టట్లే, మనల్ని దేవుడు వదిలేశాడేమో అని అనుకోడు. కానీ దేవుడు చెయ్యి జారిపోకుండా మళ్ళీ పట్టుకుండి ఖచ్చితంగా దేవుడు మనల్ని నడిపిస్తాడు, ఖచ్చితంగా మనల్ని దేవుడు పట్టుకుంటాడు. కానీ తగిన సమయము రావాలి, తగిన టైము రావాలి. ఆ టైం వచ్చినప్పుడు తగిన కాలం ముందు మిమ్మల్ని హెచ్చరిస్తాను. అందుకనే దేవుడు ఇవన్నీ మీకు ఏర్పరుస్తాడు, ఈ శ్రమలు ఇవన్నీ ఉన్నాయి, దేవుడిని విడిచిపెట్టేస్తాడు, దేవుడిని చూడట్లేదని అస్సలు అనుకోవద్దు. సమస్తమును మేలు కొరకై సమకూడి జరుగుతున్నదని నీ మనసులో ఉంచుకో, దేవుని వాక్యం చేసుకో. ప్రతి నీకు ఉన్న ఇబ్బందుల్లోనూ దేవుడు వాక్యం జ్ఞాపకం చేసుకోవడం, ముందుకు సాగిపోవడం, దేవుడిని ప్రార్థన చేద్దాం, దేవుడిని అడుగుతూ ముందుకు సాగిపోవడం. కాబట్టి నీ జీవితంలో ఏమన్నా కొరతగా ఉందా? ఈ రోజు మనం లేయా కోసం నేర్చుకున్నాం. ముఖ్యమైన విషయం, తన భర్త నిర్లక్ష్యం చేసి లేయని, కానీ తన దేవుని మీద నమ్మకం ఉంచింది, దేవుడు ఆశీర్వదించబడ్డాడు కాబట్టి లేయా మంచి జీవితం జీవించింది. ఇప్పుడు మనం ఒక పాఠంగా మనం నేర్చుకున్నాం. అట్రీతిగానే
మన జీవితంలో కూడా మనల్ని ఎవరైనా పక్కన పెట్టేస్తున్నప్పటికీ మన లైఫ్‌లో ఎవరు ఇంపార్టెంట్ అంటే దేవుని కలిగి ఉండడమే గొప్ప భాగ్యం అని మనం ఎంచుకోవాలి. మన డబ్బు, ఆస్తులు, ఆస్తిపాస్తులు, స్థలాలు ఇవేవి కాదు గానీ, మన బిడ్డలకు మనం ఇచ్చే బహుమానం, గొప్ప బహుమానం దేవుడు మాత్రమే. దేవుడిని కలిగి ఉంటే మనం సమస్తమును కలిగి ఉన్నట్టే. ఒకటుంటే చాలురా అన్నీ నీ కాళ్ళు కడిగే వస్తాయి అంటారే, ఆ ఒకటే దేవుడని మనం ఎరగాలి. ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. దేవుడే మన జీవితంలో సమస్తానికి ఆధారం ఆయనే కాబట్టి, మన జీవితంలో మన ప్రాముఖ్యత దేవునికిద్దాం. ప్రతి విషయంలోనూ దేవుని ముందు పెట్టుకొని మనం నడుద్దాము. ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడదాం. అట్రీతిగానే నువ్వు దేవుని మీద ఆధారపడుతూ నీ బిడ్డలు కూడా అట్రీతిగానే పెంచాలని నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చిన మీ అందరికీ వందనాలు చెప్తూ ఈ మాటల ద్వారా మేము హెచ్చరింపబడాలని నేను కూడా హెచ్చరించు ఈ చిన్న వాక్యం దీవించుగాక.